ఉంటే నువ్వు ఇంకా పరిపూర్ణంగా దేవుణ్ణి నువ్వు నమ్ముకోలేవు. ఏదో నామకార్థంగా నమ్ముకున్నావు అంతే. గుర్తుపెట్టుకోండి ఈ మాటలు. నువ్వు ఇంకా పరిపూర్ణంగా నమ్ముకోలేదు, ఏదో నామకార్థంగా నమ్ముకున్నావు. నువ్వు నచ్చిన వారిని ప్రేమించి నచ్చిన వారిని ద్వేషిస్తున్నావంటే, ప్రేమించలేకుండా ఉన్నావంటే, తల్లిదండ్రులు ప్రేమించట్లేదంటే, అత్తామామల్ని ప్రేమించట్లేదంటే, కోడల్ని ప్రేమించట్లేదంటే, అత్తని ప్రేమించడం లేదంటే, భర్తను ప్రేమించడం లేదంటే, భార్యను ప్రేమించడం లేదంటే, సంఘాన్ని, దేవుణ్ణి, సేవకుని ప్రేమించడం లేదంటే, వీళ్ళు నామకార్థంగా నమ్ముకున్నావు తప్ప వాక్యాన్ని నువ్వు గైకొట్టలేదని మనము వాళ్ళలో దేవుని ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమను బట్టి అందరినీ ప్రేమిస్తారు. సంఘంలో అందరినీ ప్రేమిస్తారు, సేవకుని ప్రేమిస్తారు, తోటివారిని, తల్లిదండ్రుల్ని, బంధువులు అందరినీ ప్రేమిస్తారు. అత్తామామల్ని, కోడల్ని, అత్త కోడల్ని, కోడలు అత్తని, ఇలాగ అందరినీ ప్రేమిస్తాడు. ప్రేమ కలిగి ఉంటాడు. హల్లెలూయా. ప్రేమించడం లేదంటే నువ్వు వాక్యాన్ని లోబట్టలేదు, వాక్యాన్ని నువ్వు వాక్యానుసారంగా జీవించడం లేదని మనం అర్థం చేసుకుందాం. మనమే సరి చేసుకుందాం, మనమే వాక్యానుసారంగా మార్చుకుందాం. అందరితో ప్రేమ కలిగి ఉందాం. అందుకే యెహోవాను ప్రేమించు వాళ్ళారా చెడుతనమును అసహించుకోండి. దేవుడిని నమ్ముకున్నావా అయితే చెడుతనమును అసహించుకో, చెడు చేయదు. దేవుడిని నమ్ముకున్నావా ఆయన ఆజ్ఞను గైకొను, ఆయన మాట ప్రకారం జీవించు. దేవుడు నమ్ముకున్నావా అందరిని ప్రేమించు. దేవుడు నమ్ముకున్నావా తల్లిదండ్రులను ప్రేమించు, సంఘాన్ని ప్రేమించు, సేవకుని. ఈ వాక్యం జాగ్రత్తగా ప్రేమ ఏం చేయదంట? పొరుగు వారికి కీడు చేయదు. ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రం. నువ్వు వాక్యాన్ని నెరవేర్చిన వాడు అవుతావు. ప్రేమ లేకపోతే నువ్వు వాక్యాన్ని నెరవేర్చిన వాడు కాదు, వాక్యాన్ని పాటించదు. ప్రేమకి వాక్యానికి ఈ రెండింటికి సంబంధం చూడదు. ప్రేమ వాక్యం. ప్రేమ కలిగి ఉండటమే ధర్మశాస్త్రం నెరవేర్చుట. ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఆ 10 ఆజ్ఞలను నెరవేర్చాలన్నా పాటించాలన్నా నీలో నాలో ఏముండాలి? దేవుని ప్రేమ ఉండాలి. ఆ ప్రేమ లేకుండా పొరుగు వారిని ప్రేమించకుండా, ఎవరిని ప్రేమించకుండా, నచ్చిన వారిని ప్రేమించి నచ్చిన వారిని ద్వేషిస్తే నువ్వు వాక్యాన్ని పాటించలేవు. వాక్యాన్ని ప్రకారంగా జీవించడం నీ వల్ల కాదు. అందుకే ప్రేమకి వాక్యానికి ఇక్కడ మన సంబంధం ఉంది, అర్థం చేసుకోవాలి. ప్రేమ కలిగి ఉండగా ధర్మశాస్త్రము నెరవేర్చుతాడు అంటే వాక్యాన్ని నెరవేర్చుతాం. వాక్యాన్ని నెరవేర్చాలంటే మనం ఏం కలిగి ఉండాలా? ప్రేమ కలిగి ఉండాలి. వాక్యాన్ని నెరవేర్చాలంటే ఏం చేయాలంటే ప్రేమ. ప్రేమ ఈ ప్రేమ గురించి చెప్పాలంటే చాలా విషయాలు. ఈ ప్రేమ ప్రపంచంలో అన్నిటికంటే గొప్పది. ఏది? ప్రేమ. ఆస్తి కాదు, డబ్బు కాదు, వెండి కాదు, బంగారం కాదు. అన్నిటికంటే గొప్పది ఏది? ప్రేమ. పరిశుద్ధుడా, ప్రేమ గల మా తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలుస్తున్నాను. ఆయన వ్యవహారం రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో ఆయన వాక్యము ఎవడు గైకొనునో వారిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను అని సెలవించారు. అవునయ్యా, ఈ వాక్యాన్ని గైకొంటే మేము ప్రేమ కలిగి ఉంటాం. వాక్యాన్ని గైకొనే వారే ప్రేమిస్తారు, ప్రేమను కలిగి ఉంటారు, ప్రేమను పంచుతారు, అందరినీ ప్రేమిస్తారు, అందరినీ ప్రేమించగలుగుతారు. ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రం నెరవేర్చుకునే. ప్రేమ పొరుగు వారిని కీడు చేయదు అన్నారు. అవునయ్యా, మేము ఎవరికి కీడు చేయకుండా అందరికి మేలు చేసేవారిగా, మంచి చేసేవారిగా మమ్మల్ని నడిపించండి. వాక్యాల ప్రకారంగా నడిపించమని ప్రార్థన చేసుకున్నాను. నాయన, మీరు చెప్పారు దేవుని వాక్యం విని దాన్ని గైకొనేవారు మరీ ధన్యులు అన్నారు. ఆ ఘనత సంఘానికి మా అందరికీ దయచండి. వాక్యాన్ని విని వాక్యాన్ని ప్రకారంగా జీవించి మీరు ఇచ్చే నిత్య రాజ్యానికి వారసులుగా మమ్మల్ని సిద్ధపరచమని, మమ్మల్ని నడిపించమని, ఈ వాక్యాల ప్రకారం నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ అన్నిటికంటే గొప్పది. ప్రేమ లేనివాడు వ్యర్థుడే అని పౌలు భక్తుడు చెప్పినట్టుగా ప్రేమ అపకారం చేయదు, ప్రేమ ఒప్పుకోదని ఎన్నో లక్షణాలు బైబిల్లో రాయించారు. ఆ ప్రేమ సంఘంలో సహవాసం కలిగి, సమాధానం కలిగి, ఎదుగునట్లు, వర్ధిల్లునట్లు సహాయం చేయమని, ఈ సంఘాన్ని దీవించమని, ఇంకా జరగవలసిన కార్యక్రమాలకు తోడుగా నడిపించు, మీరు మహిమ పొందమని
యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మరి ఇది యేసుక్రీస్తు ప్రభువు యొక్క శరీరం, ఆయన యొక్క రక్తముతో సాదృశ్యంగా కనుక మరి అనాలోచితంగా ఉండకుండా తీసుకోకుండా మరి మనల్ని మనం పరీక్ష చేసుకోకుండా పరిశీలన చేసుకోకుండా పాల్పంపులు పొందొద్దు. అందుకని దావీదు మహారాజు అంటాడు కదా, నన్ను పరిశీలించు, నన్ను పరిశోధించు, నన్ను పరీక్షించంటాడు. కనుక మరి పరిశుద్ధ బలంలో పాల్పంపులు పొందిన మన అందరం కూడా పరిశీలన చేసుకొని ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడదాం. దేవుడు మరి ఒక మంచి అవకాశం మనకి ఇచ్చిన శరీరంలో, ఆయన రక్తంలో ఎవరైతే పాలు పొందుతారో వారే జీవము గలవారని చెప్తున్నాడు. కనుక మనకి జీవం ఇచ్చాడు మనకు ఆయన. కనుక మరి ఆ జీవాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభా నా కొరకే కదా ఆ కలువరి శిలువలో మరణించావు, నా కొరకే కదా ఎన్నో అవమానాలు పొందావు, నా కొరకే కదా ఎన్నో మరి ప్రభా బాధలు పొందావు, నాకు రావాల్సిన శిక్షను మీరు పొంది నాకు శిక్ష నుంచి మమ్మల్ని తప్పించావు ప్రభా అని ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడదాం. ప్రభువైన యేసు తాను అప్పగిపోయిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని ఇచ్చాడని చెప్పాను. ప్రార్థన చేసుకున్నామైన శరీరం కొరకు ప్రభువా మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు నాయనా. పాపులమైన మమ్మల్ని, దోషులమైన మమ్మల్ని ప్రభా జ్ఞాపకం చేసుకొని, అయా ఇదిగో ప్రభా మా పాపాలను ఇంకా ఎందుకు జ్ఞాపకం చేసుకోకుండా, అయా ఇదిగో ప్రభా మా పాపాలను క్షమించి మా కొరకు బలియారమైన దేవా, యొక్క బలి మరణము ప్రభా మీరు జ్ఞాపకం